అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సామూహిక గొబ్బిళ్లు, చిన్నాలకు భోగి పండ్లు పోయటం వంటి కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు, చిన్నారులు గొబ్బెమ్మల పాటలు పాడుతూ సందడి చేశారు. సంక్రాంతి సాంస్కృతిక సాంప్రదాయాలు భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ సంబరాలను నిర్వహిస్తున్నామని మహిళా మండలి అధ్యక్షురాలు మాణిక్యమ్మ, కార్యదర్శి తాయారు తెలిపారు. చూడమ్మ ఎటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, కాయంబు కరులతోడ ఊగేటి శిరసు, చింతకాయల వంటి జడల తములతోడ, కాయంబు కురులతోడ ఊగేటి శిరసు, చింతకాయల వంటి జడల గములతోడ. నివాసి అండి, ఈ రోజు మా ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున మా సత్రంలో మేము పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళు, గొబ్బిళ్ళు పేరంటం పెట్టుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటాము. పిల్లలకి రకరకాలైన పోటీలు పెట్టాము. ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు పెట్టామండి. పిల్లలు అందంగా జడలేసుకుని డెకరేషన్ ఎవరు బాగా చేశారో గొబ్బిలికి వాళ్ళకి కూడా మేము గిఫ్ట్లు ఇస్తామండి. పిల్లలకి టాస్క్లు కూడా పెట్టాము. పిండి వంటల పేర్లు ఎవరు ఒక్క నిమిషంలో చెప్తారో వాళ్ళకి సంక్రాంతి అంటే ఏం తెలుసు అలాంటి అన్నిటి మీద పిల్లలకి టాస్క్లు పెట్టడం జరిగిందండి. నా పేరు సుష్మా కేశవర్కు, మాది రావులపాలెం కోనసీమ జిల్లా. ఈ రోజు మేము రావులపాలెం మార్కెట్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘ భవనం నందు మేము సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహిస్తూ ఉంటాము. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలు చాలా ఫోన్స్ కి, మొబైల్స్ కి, మూవీస్ కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు తెలియడం కోసం, ఆ సంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం, ముందు తరాలకు తీసుకెళ్లడం కోసం మేము ఎవ్రీ ఇయర్ ఈ సంబరాలు చేస్తున్నాము. దీంట్లో భాగంగా చిన్న పిల్లలకు గొబ్బెమ్మలు, భోగి పళ్ళు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నాము. జ్యోతి, నాది రావులపాలెం. నేను ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సామూహికంగా గొబ్బిళ్ళు, భోగి పళ్ళు, ముగ్గుల పోటీలు, పిల్లలకి రకరకాల వేషధారణలు, సంక్రాంతి పండుగ విశిష్టత గురించి చెప్పడం కోసం వాళ్ళకి ఈ ఏజ్ లో మనం నేర్పించిందే రేపు పొద్దున పెద్దయ్యాక వాళ్ళకి కూడా వివరాలు, మన సంస్కృతి, మన హైందవత్వం అంటే ఏంటో తెలుస్తుందని వాళ్ళకి అందరికీ సామూహికంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామండి మేము.